వెల్కమ్ టు శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్ సార్. మిత్రులారా, నా పేరు డాక్టర్ పల్లి చిన్నారావు గారు. నేను లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జేఎల్, డిఎల్, అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, గురుకుల్ టీచర్సు, వీటన్నిటికీ మనం తెలుగు సబ్జెక్ట్ని చెప్పడం జరుగుతుంది. అయితే మిత్రులారా, చాలామంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు తెలంగాణలో చాలా ఎక్కువగా ఉన్నాయి. గురుకుల్ టీచర్స్ కానీ డిఎస్సి టెట్ ఎగ్జామ్ జరిగిపోయింది కాబట్టి రాబోయే అవకాశాలు ఉన్నాయి. ఈ లాంగ్ టర్మ్లో జేఎల్, డిఎల్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మన శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ యాప్ తీసుకోండి. మీ 100% మీరు సక్సెస్ అవుతారు. మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మీరు 100 పుస్తకాలు అలాగే 1000 పుస్తకాలు చదివే సమాచారాన్ని ఒకే దగ్గర మనం చాలా అద్భుతంగా చెప్పడం అనేది జరుగుతుంది. లాస్ట్ టైము మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు కొన్ని వేలాది మంది విద్యార్థులు సక్సెస్ అయ్యి ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. కాబట్టి మన శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఖచ్చితంగా మన క్లాసెస్ అనేవి కొనుక్కోండి, పర్చేజ్ చేసుకోండి. ఆల్రెడీ రికార్డింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ముందు రోజుల్లో మీకు పూర్తి సమాచారం కూడా మీకు ఈ అప్లోడ్ చేయడం అనేది ఆల్రెడీ ఒక 110 వీడియోలు మనం అప్లోడ్ చేసాం. ఒక 100 వరకు ఎగ్జామ్స్ అప్లోడ్ చేసాం. మిగిలినవి కూడా త్వరలో మనం ఎవ్రీ ఒక 10 డేస్కి మిగిలిన వీడియోలు కూడా టాపిక్ వైజ్గా అప్లోడ్ చేస్తాం. దయచేసి ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోండి. అయితే మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకునేటప్పుడు, ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏ రకంగా చదవాలి ఒక కవి గురించి అనే విషయంలో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా మోడర్న్ పోయిటరీ చాలామంది చదివేటప్పుడు జస్ట్ కవి రచనలు చదివేసి కవి ఏం రాశాడో ఆ రచన పేర్లు మాత్రం చదివి లాస్ట్లో కొటేషన్లు చదువుతున్నారు. అది ఎంత మాత్రం ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా జేఎల్, డిఎల్ వంటి ఎగ్జామ్స్ మనం సక్సెస్ అవ్వాలి అంటే మరి ఆ స్టామినా సరిపోదని నా అభిప్రాయము. కాబట్టి మిత్రులారా, ఒక కవి చదివేటప్పుడు, ఆ రచన చదివేటప్పుడు మనం ఏ రకంగా విషయాలు కోడీకరించుకోవాలి, ఎలా సమాచారాన్ని సేకరించుకొని చదివితే ఉపయోగంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి మిత్రులారా, ఇప్పుడు అభ్యుదయ కవిత్వం, ఈ అభ్యుదయ కవిత్వం, ఈ అభ్యుదయ కవిత్వంలో మనం ఇప్పుడు ఆరుద్ర గురించి మనం తెలుసుకుందాం. అసలు అభ్యుదయ కవిత్వంలో ఆరుద్ర రచనలు మనం చదివితే ఏ రకంగా చదవాలి, ఇది మన కాన్సెప్ట్. ఇప్పుడు చూడాలి మిత్రులారా, ఆరుద్ర రచనలు ఒక్కొక్క దాని గురించి మనం వివరిద్దాం. అంటే కొన్ని రచనలు చెప్తున్నాము, దాదాపు ఆరుద్ర ఒక 25-30 రచనలు చేశారు మోడర్న్ పోయిటరీలో భాగంగా. ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి రచనల గురించి కొన్ని మనం విశ్లేషణ చేద్దాం, ఎట్లా చదివితే మీకు ఎగ్జామ్లో సక్సెస్ అవుతారో తెలుసుకోవడానికి. చూడండి, ఆరుద్ర గారు త్వమేవాహం అనే గ్రంథం రాశారు. త్వమేవాహం అనే గ్రంథం రాశారు. అయితే చూడండి, ఆరుద్ర ఈ గ్రంథం చూడండి, కళ అనేది పోరాటం నుంచి పుడుతుంది. కళ ఎక్కడి నుంచి పుడుతుందండి? కళ పోరాటం నుంచి పుడుతుంది. ఈ కళ పోరాటం నుండి పుడుతుంది అని ఎవరన్నారు ఈ మాటలు? ఈ మాటలు క్రిస్టిఫర్ కార్డ్వెల్ అన్నాడు. కళ పోరాటం నుంచి పుడుతుంది అని చెప్పినటువంటి ఈ క్రిస్టిఫర్ కార్డ్వెల్ మాటలు ఏవైతున్నాయో, ఈ మాటలను నిజం చేసిన ఆరుద్ర రచన ఏది అంటే దాని పేరు మనం త్వమేవాహం అని మనం చెప్పుకోవాలి. కళ పోరాటం నుంచి పుడుతుంది అని చెప్పిన మరి క్రిస్టిఫర్ కార్డ్వెల్ ఎవరైతే ఉన్నారో అతని మాటలను నిజం చేసినటువంటి ఆరుద్ర రచన ఏది అంటే త్వమేవాహం. అలాగే చూడాలి మిత్రులారా, ఆరుద్ర విశాఖపట్నం ఏదైతే ఉందో, ఈ ఆరుద్ర విశాఖపట్నంలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న కాలంలో రాసినటువంటి రచన ఏది అంటే అది కూడా త్వమేవాహం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆరుద్ర విశాఖపట్నంలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న కాలంలో రాసినటువంటి గ్రంథం ఏది అంటే త్వమేవాహం. అలాగే చూడాలి మిత్రులారా, 1943 జూలై 10న కృష్ణా పత్రికలో
కృష్ణా పత్రికలో ఒక వార్త చదివి ఆ వార్త ఏ పేరుతో వచ్చింది చూడండి. 1943 జూలై 10న కృష్ణా పత్రికలో ఒక వార్త చదివారు ఆరుద్ర గారు. ఏంటి ఆ వార్త ఏంటి అంటే చూడాలి. మరి నాకా సిగ్గు నా స్త్రీత్వం ఎప్పుడో పోయింది నాకా సిగ్గు నా స్త్రీత్వం ఎప్పుడో పోయింది అనే వార్తని 1943 జూలై 10న ఆరుద్ర గారు కృష్ణా పత్రికలు ఈ వార్త చదివారు. పోయింది. ఈ వార్త చదివి ఈ ఆరుద్ర రాసిన కావ్యం ఏంటి అంటే అని అడిగితే దాని పేరు మనం త్వమేవాహం అని మనము చెప్పుకోవాలి. అలాగే రజాకార్లచే చెరచబడ్డ, ఈ రజాకారులు అంటే ఎవరు? నిజాం సైనికుల్ని రజాకారులు అంటారు. ఈ రజాకారులచే చెరచబడ్డ ఒక స్త్రీ కథనం, ఇలా కూడా అనొచ్చు, ఒక స్త్రీ కథనాన్ని పత్రికల్లో చదివి ఆరుద్ర రాసినటువంటి కావ్యం ఏది అంటే అది కూడా మనము త్వమేవాహం అని మనము చెప్పుకోవచ్చు. ఏ కావ్యం అంటే అది త్వమేవాహం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అలాగే త్వమేవాహానికి సంబంధించి మరి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో, ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో, ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఆరుద్ర రాసినటువంటి కావ్యం ఏదండి అంటే అది కూడా మనము త్వమేవాహం అని మనం చెప్పుకోవాలి. త్వమేవాహం. అలాగే తెలంగాణ సాయుధ పోరాటము, తెలంగాణ ఏదైతే ఉందో ఈ తెలంగాణ సాయుధ పోరాటము, అదేవిధంగా సామ్యవాద వ్యవస్థ అనే రెండు అంశాలను ప్రాతిపదికగా చేసుకొని రెండు అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఆరుద్ర రాసినటువంటి కావ్యం ఏదండి అంటే అది కూడా మనం త్వమేవాహం అని చెప్పక తప్పదు. చూడాలి మిత్రులారా, ఒక్కసారి చూస్తే అభ్యుదయ కవిత్వంలో ఆరుద్ర రచనల్ని ఎలా చదవాలి చూడండి. కళ పోరాటం నుంచి పుడుతుంది అని చెప్పినటువంటి క్రిస్టఫర్ కార్డ్వెల్ మాటల్ని నిజం చేసిన ఆరుద్ర రచన ఏది అని అడిగితే మనం త్వమేవాహం అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఆరుద్ర గారు విశాఖపట్నంలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న కాలంలో రాసినటువంటి గ్రంథం ఏది అంటే త్వమేవాహం. అలాగే 1943 జూలై 10వ తేదీన, ఈ 1943 జూలై 10న కృష్ణా పత్రికలో వార్త చదివారట ఆరుద్ర గారు. ఏమిటా వార్త చూడాలి. మరి నాకా సిగ్గు నా స్త్రీత్వము ఎప్పుడో పోయింది అంటే ప్రయాణిస్తున్న రైల్లో వ్యవస్థగా ఆవిడ తిరుగుతుంది. ఇదేంటమ్మా అందరూ తిరిగే ఈ రైల్లో ఇలా వ్యవస్థగా ఆడకూతురు తిరుగుతున్నావు, ఇది పద్ధతేనా అని అడిగితే నా మానాన్ని రజాకారులు దోచుకున్నప్పుడు అప్పుడే నా స్త్రీత్వం పోయింది, అందుక నాకా సిగ్గు నా స్త్రీత్వం ఎప్పుడో పోయింది, ఇంకెందుకు నాకు ఈ బట్టలు అని చెప్పి అలా వ్యవస్థగా తిరుగుతుంటే ఆ సన్నివేశము ఆ వార్త కృష్ణా పత్రికలో చదివి ఆరుద్ర గారు రాసినటువంటి కావ్యమే త్వమేవాహం. అలాగే రజాకారులచే చెరచబడ్డ ఒక స్త్రీ కథనాన్ని పత్రికల్లో చదివి ఆరుద్ర రాసినటువంటి గ్రంథం ఏది అని అడిగితే దాని పేరు మనం ఏం చెప్పాలి అంటే త్వమేవాహం. అలాగే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఆరుద్ర రాసిన కావ్యం అడిగినా సరే మనం త్వమేవాహాన్నే చెప్పాలి. అలాగే తెలంగాణ సాయుధ పోరాటము, సామ్యవాద వ్యవస్థ,
చూడండి, తెలంగాణ సాయుధ పోరాటము, సామ్యవాద వ్యవస్థ అనే 2 అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఆరుద్ర రాసినటువంటి కావ్యం ఏంటి అంటే త్వమేవాహం. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే మనకి కాలాన్ని ఒక ప్రవాహంగా భావిస్తూ ఆరుద్ర రాసినటువంటి కావ్యం ఏది అంటే దాని పేరు త్వమేవాహం. అలాగే స్పానిష్ దేశంలో జరిగినటువంటి స్పానిష్ అంతర్యుద్ధమును వర్ణించిన ఆరుద్ర రచన ఏది అంటే దాని పేరు కూడా త్వమేవాహం. చూడండి, కాలాన్ని ఒక ప్రవాహంగా చేసుకుని ఆరుద్ర గారు రాసిన గ్రంథం ఏది అంటే త్వమేవాహం. స్పానిష్ అంతర్యుద్ధాన్ని వర్ణించినటువంటి ఆరుద్ర రచన ఏదని అడిగినా త్వమేవాహం అని మనం చెప్పుకోవాలి. అలాగే చూసినట్లయితే బలానోయి బలి తమ్ముడా, బలానోయి బలిదానాన అంటూ బుర్రకథ రీతిలో సాగిన ఆరుద్ర రచన ఏది అంటే దాని పేరు త్వమేవాహం. అలాగే చూడాలండి, దీని తర్వాత చూసినట్లయితే కాలము అనేది ఏదైతే ఉందో ఈ కాలము స్థితి కాదు, గతి అని స్పష్టపరిచిన ఆరుద్ర రచన ఏది అంటే దాని పేరు త్వమేవాహం. చూడాలి, కాలాన్ని ఒక ప్రవాహంగా భావిస్తూ ఆరుద్ర రాసిన గ్రంథం ఏది అంటే త్వమేవాహం. అలాగే స్పానిష్ దేశంలో జరిగిన అంతర్యుద్ధాన్ని వర్ణించినటువంటి ఆరుద్ర రచన ఏదని అడిగినా త్వమేవాహం అని మనం చెప్పాలి. అలాగే బలానోయి బలితమ్ముడా, బలానోయి బలిదానాన అంటూ బుర్రకథ రీతిలో సాగిన ఆరుద్ర రచన ఏది అంటే త్వమేవాహం అని మనం చెప్పాలి. అలాగే కాలం అనేది స్థితి కాదు, గతి అని స్పష్టపరిచిన ఆరుద్ర రచన ఏది అంటే ఇది కూడా మనము త్వమేవాహం అని చెప్పక తప్పదు. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత మనం చూసినట్లయితే చెరిసించి పెరిషించి వంటి నూతన పదాలు వాడిన ఆరుద్ర రచన ఏది అంటే దాని పేరు కూడా త్వమేవాహం అని మనం చెప్పాలి. అలాగే పర్వత దశ ఉపనదులు ప్రవాహ దశ అంటూ 3 దశలుగా విభజిస్తూ ఆరుద్ర రాసిన గ్రంథం ఏది అంటే దాని పేరు త్వమేవాహం. గ్రంథాన్ని ఆరుద్ర గారు 3 భాగాలుగా, ఒకటి పర్వత దశ, ఉపనదులు, ప్రవాహ దశ అంటూ 3 దశలుగా విభజిస్తూ ఆరుద్ర గారు రాసిన కావ్యం ఏది అంటే త్వమేవాహం. అలాగే చెరిషించి పెరిషించి వంటి నూతన పదబంధాలు కల్పించినటువంటి వాడిన ఆరుద్ర రచన ఏది అంటే అది కూడా త్వమేవాహం అని మనం చెప్పాలి.
అయితే దీని తర్వాత చూడాలి, ఈ కేవలము ఇక్కడ పర్వత దశ, ఉపనదులు, ప్రవాహ దశ అని 3 దశలుగా అని చెప్పాం. వాస్తవానికి ఆరుద్ర ముఖద్వారము, ముఖద్వారం మరియు సాగర సంగమం అనే 2 దశలు కూడా పేర్కొన్నారు. అయితే ఈ 2 దశలతో కలిపితే మొత్తం 5 దశలు అవుతాయి. కానీ ఎందుకో ఈ ముఖద్వారం, సాగర సంగమం అనే దశల గురించి ప్రస్తావించిన ఆ 2 దశల్ని ఆయన పూర్తి చేయలేదు. కేవలం పర్వత దశ, ఉపనదులు, ప్రవాహ దశ అని 3 దశలతో మాత్రమే ఆయన కావ్యాన్ని పూర్తి చేశాడు. అలాగే త్వమేవాహం గ్రంథానికి, ఈ త్వమేవాహం గ్రంథానికి ప్రధాన వస్తువు ఏంటి అని అడిగితే, ఈ గ్రంథానికి ప్రధాన వస్తువు కాలం. అంటే ఆరుద్ర కాలాన్ని ఒక ప్రవాహంగా భావిస్తూ రాశాడని చెప్పాం. త్వమేవాహం గ్రంథానికి ప్రధానమైన వస్తువు ఏంటి అంటే కాలము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే ఆరుద్ర త్వమేవాహం గ్రంథానికి, ఆరుద్ర గారు త్వమేవాహం గ్రంథానికి, ఈ త్వమేవాహం గ్రంథానికి మొదట పెట్టిన పేరు, ఈ త్వమేవాహం గ్రంథానికి మొదట పెట్టిన పేరు ఏంటి అంటే తెలంగాణ. తెలంగాణ అని ఆయన పేరు పెట్టాడు. మరి తెలంగాణ పేరు ఏదైతే ఉందో, ఈ తెలంగాణ పేరును త్వమేవాహంగా, ఈ తెలంగాణ పేరును త్వమేవాహంగా మార్చిన వారు ఎవరు అంటే, ఈ త్వమేవాహంగా మార్చిన వారు శ్రీశ్రీ గారు ఈ రకంగా పేరును మార్చారు. మరి ఆరుద్ర ఈ త్వమేవాహం ఏదైతే ఉందో, ఈ త్వమేవాహం అంటే అర్థం ఏంటి అంటే, త్వమేవాహం అర్థం ఏంటి అంటే, త్వమేవాహం అంటే నువ్వే నేను, త్వం ఏవా అహం అంటే నువ్వే నేను, త్వం ఏవా అహం అనగా నువ్వే నేను అని అర్థం అన్నమాట. మరి త్వమేవాహం గ్రంథానికి పేరు మార్చింది, తెలంగాణ అనే పేరు తీసి త్వమేవాహం అని పేరు పెట్టినవాడు శ్రీశ్రీ అని చెప్పాం. ఈ త్వమేవాహం గ్రంథానికి, ఈ త్వమేవాహం అనే గ్రంథం ఏదైతే ఉందో గ్రంథానికి లఘు టిప్పని, త్వమేవాహం గ్రంథానికి లఘు టిప్పని పేరుతో పీఠిక, దీనికి లఘు టిప్పని పేరుతో పీఠిక రాసిన వారు ఎవరు అంటే, ఈ గ్రంథానికి లఘు టిప్పని పేరుతో పీఠిక రాసిన వారు కూడా శ్రీశ్రీ. మరి ఆరుద్ర త్వమేవాహానికి పెట్టిన శీర్షిక ఏంటి అంటే, త్వమేవాహం గ్రంథ శీర్షిక ఏదైతే ఉందో, ఈ త్వమేవాహం గ్రంథ ఉపశీర్షిక ఏం పెట్టాడు అంటే, ఈ గ్రంథానికి చిరంజీవి మానవునకు మృత్యువు అనే, చిరంజీవి మానవునకు మృత్యువు అనే శీర్షిక పెట్టడం జరిగింది. చూడండి, ఆరుద్ర త్వమేవాహం గ్రంథం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ త్వమేవాహం అనే గ్రంథానికి మొదట పెట్టిన పేరు ఆరుద్ర తెలంగాణ అనే పేరు పెట్టాడు. మరి ఎందుకో దీనిని తెలంగాణ పేరు తీసేసి త్వమేవాహం అంగా దీనికి పేరు మార్చిన వాడు ఎవరు అంటే శ్రీశ్రీ గారు మార్చారు. అలాగే త్వమేవాహం అంటే అర్థం ఏంటి అంటే నువ్వే నేను అని అర్థం. త్వమేవాహం గ్రంథానికి మరి లఘు టిప్పని అనే పేరుతో పీఠిక రాసిన వాడు కూడా శ్రీశ్రీయే. ఈ త్వమేవాహం గ్రంథానికి ఉపశీర్షిక ఏం పెట్టబడింది అంటే చిరంజీవి మానవునకు మృత్యువు అనే పేరుతో ఉపశీర్షిక పెట్టబడింది. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే ఆరుద్ర త్వమేవాహం గ్రంథాన్ని ఈ రచించిన సంవత్సరం, త్వమేవాహం గ్రంథాన్ని రచించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1948లో రచించాడు. మరి త్వమేవాహం రచించాడు కదా, ఈ త్వమేవాహం గ్రంథాన్ని మొదటిగా
తెలుగు స్వతంత్ర పత్రికలో తెలుగు స్వతంత్ర ఈ తెలుగు స్వతంత్ర పత్రికలో 1949లో ప్రచురించిన వారు ఎవరు అంటే మొట్టమొదట ప్రచురించిన వారు గోరా శాస్త్రి. గోరా శాస్త్రి పూర్తి పేరు గోవిందుని రామశాస్త్రి. చాలామంది గోరా శాస్త్రి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. గోరా శాస్త్రి అంటే అర్థం ఏంటి అంటే గోరా శాస్త్రి పూర్తి పేరు గోవిందుని రామశాస్త్రి. గోరా శాస్త్రి వేరు, గోరా వేరు. గోరా అంటే గోపరాజు రామచంద్రరావు. గోపరాజు రామచంద్రరావు. గోరా అంటే గోపరాజు రామచంద్రరావు. గోరా శాస్త్రి అంటే గోవిందుని రామశాస్త్రి. చూడండి, ఎప్పుడైనా గోరా శాస్త్రి వేరు, గోరా వేరు. అలాగే ఆరుద్ర తొమేవాహం గ్రంథాన్ని 1948లో రచించాడు. ఈ తొమేవాహం గ్రంథము మొట్టమొదటి తెలుగు స్వతంత్ర పత్రికలో 1949లో ఈ గోరా శాస్త్రి గారు 48లో ఆరుద్రది ఈ గ్రంథం రాస్తే దీన్ని 1949లో గోరా శాస్త్రి గారు తెలుగు స్వతంత్ర పత్రికలో మొట్టమొదట ముద్రించారు. మరి త్వమేవాహం గ్రంథం ఏదైతే ఉందో చూడాలి. ఈ త్వమేవాహాన్ని కళాకేలి ప్రచురణ తరపున, కళాకేలి అనే పత్రిక, ఈ కళాకేలి ప్రచురణల తరపున ముద్రించిన వారు ఎవరు అంటే ఆయన పేరు ఆవంస సోమసుందర్. గుర్తుపెట్టుకోవాలి, ఆవంస సోమసుందర్ ముద్రించారు. ఆరుద్ర తొమేవాహం గ్రంథాన్ని 1948లో రాశారు. దీనిని 1949లో తెలుగు స్వతంత్ర అనే పత్రికలో మొట్టమొదట ముద్రించిన వారు ఎవరు అంటే గోరా శాస్త్రి గారు ముద్రించారు. గోరా శాస్త్రి పూర్తి పేరు గోవిందుని రామశాస్త్రి. అలాగే గోరా అంటే గోపరాజు రామచంద్రరావు. ఈ తొమేవాహం అనే గ్రంథాన్ని కళాకేలి అనేది ఒక పత్రిక, ఆ కళాకేలి పత్రికల తరపున ప్రచురించిన వారు ఎవరు అంటే అవంస సోమసుందర గారు ప్రచురించారు. అలాగే తొమేవాహానికి సంబంధించి మరికొన్ని అంశాలు ఏమున్నాయి మనం ఇప్పుడు చర్చిద్దాం. చూడండి మిత్రులారా, ఈ త్వమేవాహంలో మొత్తం ఎన్ని ఖండికలు ఉన్నాయంటే ఆరుద్ర తొమేవాహంలో 5 ఖండికలు ఉన్నాయి. ఆరుద్ర తొమేవాహంలో 5 ఖండికలు ఉన్నాయి. అందులో ఒకటి ఆవాహన. దీనిని ఆరుద్ర మొదటిగా కాలం అనే పేరుతో రాశాడు. ఆవాహన అనే ఖండికని ఆరుద్ర గారు మొట్టమొదట కాలం అనే పేరుతో రచించారు. ఆవాహన తర్వాత రెండోది ఏంటి అంటే రెండో ఖండిక పేరు త్వమేవాహం. మూడో ఖండిక పేరు సాగర సంగమం. దీన్ని హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, ఇది హరీంద్రనాథ్ చటోపాధ్యాయ వీర తెలంగాణ గీతానికి ఆంధ్రానువాదం. అలాగే 4 వేదన శకలం అనేది ఒకటి రాశాడు. 5 తథాస్తు అనేది రాశాడు. ఈ తథాస్తు ఖండిక ఆరుద్ర గారు కంద పద్యాల్లో రాశారు. గుర్తుపెట్టుకోవాలి. ఇలా తొమేవాహంలో 5 ఖండికలు ఉన్నాయి. మొదటిది ఆవాహన అనేది,
దీన్ని ఆరుద్ర మొట్టమొదట కాలము అనే పేరుతో రాశారు. త్వమేవాహంలో రెండో ఖండిక పేరు త్వమేవాహం అనే ఖండిక. అది గ్రంథ శీర్షిక అనమాట. మూడోది సాగర సంగమం అనేది, దీన్ని హరీంద్రనాథ్ చటోపాధ్యాయ రాసినటువంటి వీర తెలంగాణ గీతానికి ఆంధ్రానువాదంగా దీన్ని రచించాడు సాగర సంగ్రమాన్ని. అలాగే 4 వేదనా శకలం అనేది ఒకటి, 5 తథాస్తు అనే ఖండిక, దీన్ని ఆరుద్ర గారు కంద పద్యాల్లో రచించడం అనేది జరిగింది. ఇది త్వమేవాహం గురించి. ఒక్కసారి మనం చూసినట్లయితే మిత్రులారా, ప్రీవియస్గా వెళ్తే చూడండి, త్వమేవాహం కళ పోరాటం నుంచి పుడుతుంది అని చెప్పిన క్రిస్టఫర్ కార్డ్వెల్ మాటల్ని నిజం చేసిన ఆరుద్ర రచన ఏది అంటే త్వమేవాహం. ఆరుద్ర విశాఖపట్నంలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి కాలంలో రాసిన గ్రంథం అడిగినా మనం త్వమేవాహమే పెట్టాలి. 1943 జూలై 10న కృష్ణాపత్రికలో ప్రచురించబడిన వార్త. ఏంటా వార్త పేరేంటి? నాకా సిగ్గు, నా స్త్రీత్వం ఎప్పుడో పోయింది అని ఆరుద్ర రాసినటువంటి అనే వార్త చదివి ఆరుద్ర రాసిన కావ్యం ఏది అంటే త్వమేవాహం అని చెప్పాలి. రజాకారులచే చెరచబడ్డ ఒక స్త్రీ కథనాన్ని పత్రికల్లో చదివి ఆరుద్ర రాసిన కావ్యం అడిగిన త్వమేవాహమే చెప్పాలి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఆరుద్ర గారు రాసిన కావ్యం అడిగిన త్వమేవాహం చెప్పాలి. అలాగే తెలంగాణ సాయుధ పోరాటము, సామ్యవాద వ్యవస్థ అనే 2 అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఆరుద్ర రాసిన కావ్యం ఏంటి అంటే త్వమేవాహం. దీని తర్వాత చూసినట్లయితే కాలాన్ని ఒక ప్రవాహంగా భావిస్తూ ఆరుద్ర రాసినటువంటి ఆరుద్ర రాసిన రచన ఏది అంటే త్వమేవాహం. మరి స్పానిష్ అంతర్యుద్ధం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ స్పానిష్ అంతర్యుద్ధాన్ని వర్ణించిన ఆరుద్ర రచన అడిగిన త్వమేవాహమే చెప్పాలి. బలానో ఈ బలితమ్ముడా, బలానో ఈ బలిదానాన అంటూ బుర్రకథ రీతిలో సాగిన ఆరుద్ర రచన అడిగిన త్వమేవాహమే చెప్పాలి. మరి కాలం స్థితి కాదు ఏంటి గతి, కాలం స్థితి కాదు గతి అని స్పష్టపరిచిన ఆరుద్ర రచన అడిగిన మనం త్వమేవాహం గ్రంథాన్ని చెప్పాలి. అదేవిధంగా చూస్తే పెరిశించి వంటి నూతన పదబంధాలను కల్పించిన లేదా వాడిన ఆరుద్ర రచన ఏది అంటే అది కూడా మనం త్వమేవాహం చెప్పాలి. ఆరుద్ర పర్వత దశ, ఉపనదులు, ప్రవాహ దశ అంటూ 3 దశలుగా విభజిస్తూ ఆరుద్ర రాసిన కావ్యం ఏది అంటే త్వమేవాహం. ఆరుద్ర 3 దశలు కాదు, మొత్తం 5 దశలు అనుకున్నాడు. ముఖద్వారము, సాగర సంగమం అనే దశలు కూడా వేసుకున్నాడు. కానీ ఎంచేతనో అవి పూర్తి చేయలేదు. 3 దశలతోని కావ్యాన్ని ముగించాడు. త్వమేవాహం గ్రంథంలో ప్రధాన వస్తువు ఏంటి అంటే కాలము. అలాగే చూడాలండి, ఆరుద్ర త్వమేవాహం గ్రంథానికి మొదట ఏ పేరు పెట్టాడు? తెలంగాణ అని పేరు పెట్టాడు. దీన్ని త్వమేవాహం అని, ఆ తెలంగాణ పేరు తీసి త్వమేవాహం అని ఎవరు మార్చారు? శ్రీశ్రీ మార్చారు. త్వమేవాహం అంటే అర్థం ఏంటి? నువ్వే నేను అని అర్థం. త్వమేవాహం గ్రంథానికి లఘు టిప్పణి పేరుతో పీఠిక రాసిన వాడు ఎవరు అంటే శ్రీశ్రీ. త్వమేవాహం గ్రంథానికి ఆరుద్ర పెట్టిన ఉపశీర్షిక ఏంటి అంటే చిరంజీవి మానవునకు మృత్యువు అనేది ఉపశీర్షిక. అలాగే చూడాలి, ఆరుద్ర త్వమేవాహము మొట్టమొదటి ఎప్పుడు ముద్రించాడు? 1948లో ముద్రించాడు, అంటే ప్రచురించాడు, అంటే రాశాడు 1948లో. 1948లో రాస్తే దాన్ని మొట్టమొదటి 1949లో తెలుగు స్వతంత్ర అనే పత్రికలో గోరా శాస్త్రి ముద్రించారు. గోరా శాస్త్రి పూర్తి పేరు గోవిందుని రామశాస్త్రి. గోరా అంటే గోపరాజు రామచంద్రరావు. మరి త్వమేవాహాన్ని కళాకేలి ప్రచురణ తరపున ముద్రించిన వారెవరు అంటే ఆవంశ సోమసుందర్. అలాగే చూడాలి, త్వమేవాహంలో మొత్తం 5 ఖండికలు ఉన్నాయి. మొదటి ఖండిక పేరు ఆవాహన, దీన్ని మొదట ఆరుద్ర కాలము అనే పేరుతో రచించాడు. రెండో ఖండిక త్వమేవాహం, మూడో ఖండిక పేరు సాగర సంగమం. ఈ సాగర సంగమం ఖండిక హరీంద్రనాథ్ చటోపాధ్యాయ వీర తెలంగాణ గీతానికి ఆంధ్రానువాదం. అలాగే వేదనా శకలం అనేది 4వ ఖండిక, 5 తథాస్తు అనే ఖండిక. ఈ తథాస్తు ఖండికని ఆరుద్ర గారు కంద పద్యాలలో రచించారట. అలాగే చూడాలి మిత్రులరా, దీని తర్వాత చూడాలి త్వమేవాహం కావ్యం. ఈ త్వమేవాహం కావ్యము తెలంగాణ ప్రజల బాధలను
తెలంగాణ ప్రజల బాధలను హృదయ విదారకరంగా చిత్రించింది అని ఈ మాట ఎవరన్నారు అంటే కడియాల రామ్మోహన రాయ్ అనే ఆయన అన్నాడు. త్వమేవాహం కావ్యము తెలంగాణ ప్రజల బాధలను హృదయ విదారకరంగా చిత్రించింది అని చెప్పిన వ్యక్తి కడియాల రామ్మోహన్ రాయ్ గారు అన్నారు ఈ మాట. అలాగే చూడాలి ఇంకో మాట త్వమేవాహం గురించి చూడాలి. స్వాతంత్ర్యానంతరం వచ్చిన తెలుగు కావ్యాలలో ఏ కోణం నుండి చూసినా త్వమేవాహం ఉత్తమ కావ్యం. త్వమేవాహము ఉత్తమ కావ్యం అని ఈ మాట కూడా ఎవరన్నారు అంటే కడియాల రామ్మోహన్ రాయ్ అన్నారు. ఈ మాట కూడా కడియాల రామ్మోహన్ రాయ్. చూడండి, తెలంగాణ త్వమేవాహం కావ్యము తెలంగాణ ప్రజల బాధలను హృదయ విదారకరంగా చిత్రించిందని చెప్పినవాడు కడియాల రామ్మోహన్ రాయ్. స్వాతంత్రానంతరం వచ్చిన తెలుగు కావ్యాలలో ఏ కోణం నుండి చూసినా త్వమేవాహం ఉత్తమ కావ్యం అని చెప్పింది కూడా డాక్టర్ కడియాల రామ్మోహన్ రాయ్ గారే అన్నారు. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే 3 త్వమేవాహానికి సంబంధించి శ్రీశ్రీ పర్యవేక్షణలో మాత్రమే ఆరుద్ర కవిగా పెరిగి ఉంటే ఈ కావ్యం కొరకరాని కొయ్యి అయి ఉండేది అని ఈ మాట అన్నవారు కేవి రమణారెడ్డి గారు అన్నారు. శ్రీశ్రీ పర్యవేక్షణలో మాత్రమే ఆరుద్ర కవిగా పెరిగి ఉంటే ఈ కావ్యం కొరకరాని కొయ్యి అయి ఉండేది అని కేవి రమణారెడ్డి అన్నారు. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత మనం చూసినట్లయితే త్వమేవాహం దుర్గ్రాహ్యమై తరువాత అనేక విమర్శలకు లోనైంది అని ఈ మాట త్వమేవాహం మీద ఎవరన్నారు అంటే ఇది చెప్పింది కోవెల సుప్రసన్నాచార్య అన్నారు. చూడాలి, శ్రీశ్రీ పర్యవేక్షణలో మాత్రమే ఆరుద్ర కవిగా పెరిగి ఉంటే ఈ కావ్యము కొరకరాని కొయ్యి అయి ఉండేది అని చెప్పిన వారు ఎవరు అంటే కేవి రమణారెడ్డి. త్వమేవాహం దుర్గ్రాహ్యమై తరువాత అనేక విమర్శలకు లోనైంది అని చెప్పిన వారు ఎవరు అంటే కోవెల సుప్రసన్నాచార్య గారు ఈ మాట అన్నారు. ఇలాగ ఆ గ్రంథం మీద వచ్చిన ప్రముఖుల అభిప్రాయాలను కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఆరుద్ర రాసినటువంటి ఒక రచన త్వమేవాహం. ఇది దాదాపు 20-30 రచనలు చేశారు. అందులో ఒక రచన గురించి మనం ఇప్పుడు విశ్లేషణ చేసుకున్నాం. అలాగే మరొక రచన గురించి ఇప్పుడు మనం చెప్పుకుందామండి. చూడాలి, ఆరుద్ర మరో రచన ఏంటి అంటే రెండోది సినీవాలి అన్నాం. సినీవాలి చూడండి, ఈ మధ్యతరగతి ప్రజల జీవితాన్ని, నగర జీవనాన్ని వర్ణించిన
వర్ణించిన మరి ఆరుద్ర రచన ఏది అంటే దాని పేరు మనం సినీవాలి అని చెప్పాలి. మధ్యతరగతి ప్రజల జీవితాన్ని, నగర జీవనాన్ని వర్ణించిన ఆరుద్ర రచన ఏది అంటే సినీవాలి. మరి ఆరుద్ర సినీవాలి ఎప్పుడు రచించాడు అంటే ఈ సినీవాలి ప్రచురించిన సంవత్సరం ఎప్పుడు అంటే సినీవాలి 1960లో ప్రచురించబడింది. అలాగే అసలు సినీవాలి అంటే అర్థం ఏంటి? సినీవాలి అనగా అర్థం ఏంటి అంటే అమావాస్య నాటి, ఈ అమావాస్య నాటి చంద్రకళ చాలా ఇష్టమైన పేరండి. అమావాస్య నాటి చంద్రకళ అని దీని అర్థం అన్నమాట. అలాగే సినీవాలి ఎవరైతే ఉన్నారో ఈ సినీవాలి పార్వతీదేవి సోదరిగా, ఈ పార్వతీదేవి సోదరిగా చెప్పబడింది. గుర్తుపెట్టుకోవాలి. ఆరుద్ర గారు మధ్యతరగతి ప్రజల జీవితాన్ని, నగర జీవనాన్ని అద్భుతంగా వర్ణించిన రచన ఏది అంటే సినీవాలి. ఆరుద్ర సినీవాలి ఎప్పుడు ప్రచురించబడింది అంటే 1960లో. మరి సినీవాలి అంటే అర్థం ఏంటండి అంటే అమావాస్య నాటి చంద్రకళ అని దీనికి అర్థం. సినీవాలి ఎవరికి సోదరిగా చెప్పబడింది అంటే పార్వతీదేవికి సోదరగా సినీవాలి అనేది చెప్పబడింది. అలాగే చూడాలి మిత్రులారా, పార్వతీదేవికి మరొక పేరు, సోదరి అనవసరం లేదు, పార్వతీదేవికి మరో పేరు గుర్తుపెట్టుకోండి. ఈ పార్వతీదేవికి మరొక పేరు ఏంటి అంటే సినీవాలి అని పార్వతీదేవికి మరో పేరు ఉంది. చూడండి, సినీవాలి 1960లో ప్రచురించబడింది. సినీవాలి అంటే అర్థం అమావాస్య నాటి చంద్రకళ అని అర్థం. పార్వతీదేవికి ఉన్న మరో పేరు ఏంటి అంటే సినీవాలి అని కూడా పార్వతీదేవికి మరో పేరు ఉంది. అలాగే చూడాలి మిత్రులారా, దీని ద్వారా చూస్తే టిఎస్ ఇలియట్ రాసిన ది వెస్ట్ ల్యాండ్, ఈ వెస్ట్ ల్యాండ్ గ్రంథ ప్రభావమున్న మరి ఆరుద్ర రచన ఏది అంటే దాని పేరు సినీవాలి అని మనం చెప్పుకోవాలి. టిఎస్ ఇలియట్ రాసిన ది వెస్ట్ ల్యాండ్ గ్రంథ ప్రభావం ఉన్న ఆరుద్ర రచన ఏది అంటే సినీవాలి. అలాగే చూడాలి మిత్రులారా, ఋగ్వేదంలో సినీవాలి దేవతల సోదరిగా చెప్పబడింది. అలాగే అథర్వణ వేదంలో ఈ అథర్వణ వేదం అమావాస్యను 2 రకాలుగా పేర్కొంది. గుర్తుపెట్టుకోవాలి. టిఎస్ ఇలియట్ రాసినటువంటి ది వెస్ట్ ల్యాండ్ గ్రంథ ప్రభావం ఉన్న ఆరుద్ర రచన అడిగితే సినీవాలి అని చెప్పాలి. మరి సినీవాలి గురించి ఋగ్వేదం ఏం చెప్పింది? ఋగ్వేదంలో సినీవాలి దేవతల సోదరి అని చెప్పబడింది. అథర్వణ వేదము అమావాస్యని 2 రకాలుగా విభజించింది. ఒకటి ఏంటి అంటే సినీవాలి, రెండోది ఏంటి అంటే కుహు అంటారు. రెండో దాని పేరు కుహు. గుర్తుపెట్టుకోవాలి. బహుళ చతుర్దశిలో వచ్చే అమావాస్య ఏదైతే ఉందో దానిని సినీవాలి అంటారు. శుద్ధ
ప్రతిపత్తులో వచ్చే అమావాస్య ఏదైతే ఉందో దానిని కుహు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. టిఎస్ ఇలియట్ రాసిన ది వెస్ట్లాండ్ గ్రంథ ప్రభావం ఉన్న ఆరుద్ర రచన అడిగితే సినీవాలి. అలాగే ఋగ్వేదంలో సినీవాలి గురించి ఏమని చెప్పబడింది అంటే ఈమె దేవతల సోదరిగా సినీవాలి ఇక్కడ చెప్పబడింది ఋగ్వేదంలో. అథర్వణ వేదం అమావాస్యని రెండు రకాలుగా పేర్కొంటుంది. ఒకటి సినీవాలి, రెండో దాని పేరు కుహు. బహుళ చతుర్దశిలో వచ్చే అమావాస్యని సినీవాలి అంటే శుద్ధ ప్రతిపత్తులో వచ్చే అమావాస్యని కుహు అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోవాలి. అలాగే బృహదారణ్యక చూడండి. ఈ బృహదారణ్యక ఉపనిషత్తు ఏదైతే ఉందో బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా సినీవాలి ఎవరైతే ఉన్నారో సినీవాలి, ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా సినీవాలి ప్రస్తావన ఏదైతే ఉందో ప్రస్తావన కలదు. సినీవాలి గురించి బృహదారణ్యక ఉపనిషత్తులు మొత్తం 108 ఉన్నాయి. అందులో బృహదారణ్యక ఉపనిషత్తు ఒకటి. ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా సినీవాలి గురించి ప్రస్తావించబడింది. అలాగే చూడాలి మిత్రులారా, మరి దీని తర్వాత చూసినట్లయితే ఈ సినీవాలికి పీఠిక రాసిన వారు ఎవరు అంటే అతని పేరు కాటూరి వెంకటేశ్వరరావు గారు రచించారు. అసలు వాస్తవానికి సాహిత్య అకాడమీ ప్రచురణల కోసం కావ్యమాల అనే గ్రంథం గురించి ఈ కావ్యమాల అనే గ్రంథం రాస్తూ అందులో ఆరుద్ర రచనగా కాటూరి వారు సినీవాలి అనే పేరు చేర్చారు. ఇది పొరపాటును చేర్చారు. చూడాలండి, సినీవాలికి పీఠిక రాసిన వారు కాటూరి వెంకటేశ్వరరావు గారు రాశారు. అయితే సాహిత్య అకాడమీ ప్రచురణల కోసము ఈ కాటూరి వెంకటేశ్వరరావు గారు కావ్యమాల అనే గ్రంథాన్ని ప్రచురిస్తున్నారు. అందులో ఆరుద్ర గ్రంథం గురించి చర్చిస్తూ ఆరుద్ర సినీవాలి అనే గ్రంథం రాసినట్లు ఒక మాట చేర్చారు. ఏదో పొరపాటు జరిగిపోయింది. వాస్తవానికి కాటూరు వెంకటేశ్వరరావు గారు కావ్యమాల గ్రంథం రాస్తున్నప్పుడు అంటే ఆ గ్రంథం రాస్తున్నప్పటికీ ఇంకా అప్పటికి ఆరుద్ర గారు సినీవాలి కావ్యం రాయలేదు. కాటూరు వారు చేసినటువంటి ఈ పొరపాటుని ఏదైతే ఉందో ఈ కాటూరి వారి ఈ పొరపాటుని సరిచేయడానికి ఆరుద్ర గారు ఎవరైతే ఉన్నారో ఆరుద్ర గారు మరి అతడు చేసిన పొరపాటును గమనించి వారం రోజుల్లోనే ఈ గ్రంథాన్ని రాసి పూర్తి చేసి కాటూరు వారికి ఇచ్చారట. అది ఆరుద్ర గొప్పతనం. అలాగే చూడాలండి, దీని తర్వాత ఈ సినీవాలి ఏదైతే ఉందో సినీవాలిలో 5 అధ్యాయాలు కలవు. మరి సినీవాలి ఎవరైతే ఉందో ఈ సినీవాలిలో నాయకుడు ఎవరు అంటే క్లర్క్ సూర్యారావు అనేవాడు నాయకుడు. అలాగే సినీవాలి అనే గ్రంథం ఏదైతే ఉందో సినీవాలిలో మరి నాయిక ఎవరు అంటే ఇందులో కథానాయిక పేరు ఇవ్వలేదు. నాయిక పేరు ఓహా సుందరి అని మాత్రమే చెప్పబడింది. అలాగే నాయకుడైన క్లర్క్ సూర్యారావు, ఈ క్లర్క్ సూర్యారావు ఆత్మహత్యతో ముగిసే ఆరుద్ర రచన ఏది అంటే దాని పేరు సినీవాలి అని మనం చెప్పుకోవాలి. మరి
నేడు అమావాస్య, నేడు అమావాస్య అని ప్రారంభించి, నేడు అమావాస్యని ప్రారంభించి ఇది సినీవాలి, ఇది సినీవాలి అని ముగిసే ఆరుద్ర రచన ఏది అంటే దాని పేరు సినీవాలి. గుర్తుపెట్టుకోండి. సినీవాలి అనే గ్రంథంలో, మొత్తం సినీవాలి గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 5 అధ్యాయాలు ఉన్నాయి. సినీవాలిలో నాయకుడు ఎవరు అంటే క్లర్క్ సూర్యారావు. సినీవాలిలో కథానాయిక ఎవరు అంటే ఊహా సుందరి. మరి నాయకుడైన క్లర్క్ సూర్యారావు ఆత్మహత్యతో ముగిసే ఆరుద్ర రచన ఏది అంటే సినీవాలి. మరి నేడు అమావాస్య అని గ్రంథాన్ని ప్రారంభించి ఇది సినీవాలి అని ముగించిన ఆరుద్ర రచన ఏది అంటే సినీవాలి అని మనం చెప్పుకోవాలి. అసలు ఈ సినీవాలి గ్రంథము ఆరుద్ర ఎవరికి అంకితం ఇచ్చారు అంటే దీన్ని కొక్కర జగ్గయ్య అనే ఆయన ఎవరైతే ఉన్నారో, ఈయన సినిమా నటుడండి. ఈ కొక్కర జగ్గయ్యకి అంకితం ఇవ్వడం జరిగింది. చూడాలి ఒకసారి మనం ప్రీవియస్గా చూస్తే ఆరుద్ర రాసిన రచనల్లో చూడండి, మధ్యతరగతి ప్రజల జీవితాన్ని, నగర జీవనాన్ని అద్భుతంగా వర్ణించిన ఆరుద్ర రచన ఏది అంటే సినీవాలి. ఆరుద్ర సినీవాలి ఏ సంవత్సరంలో రాశారు అంటే 1960లో రాశారు. సినీవాలి అనే పదానికి స్పష్టమైన అర్థము అమావాస్య నాటి చంద్రకళ అని అర్థం. అలాగే పార్వతీదేవికి మరొక పేరు కూడా ఏంటి అంటే సినీవాలి. అలాగే చూడాలి మిత్రులరా, దీని తర్వాత టిఎస్ ఇలియట్ రాసినటువంటి ది వెస్ట్లాండ్ గ్రంథ ప్రభావం ఉన్న ఆరుద్ర రచన ఏది అంటే సినీవాలి. మరి ఋగ్వేదంలో సినీవాలి ఏమని చెప్పబడింది? దేవతల సోదరిగా చెప్పబడింది. ఋగ్వేదంలో సినీవాలి దేవతల సోదరిగా చెప్పబడితే అధర్వణ వేదము అమావాస్యని 2 రకాలుగా పేర్కొంది. ఏమని పేర్కొంది? ఒకటి సినీవాలి, 2 కుహు అని పేర్కొంది. బహుళ చతుర్దశిలో వచ్చే అమావాస్యని సినీవాలి అంటే, శుద్ధ ప్రతిపత్తిలో వచ్చే అమావాస్యని కుహు అంటారు. అలాగే చూడాలి మిత్రులారా, బృహదారణ్యక ఉపనిషత్తు అనేది ఉంది. ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా సినీవాలి గురించి ప్రస్తావన ఉంది. అలాగే సినీవాలి గ్రంథానికి పీఠిక రాసిన వారు ఎవరు అంటే దీనికి పీఠిక కాటూరి వెంకటేశ్వరరావు రాశాడు. కాటూరి వెంకటేశ్వరరావు సాహిత్య అకాడమీ ప్రచురణల కోసం కావ్యమాల అనే గ్రంథాన్ని ప్రచురిస్తూ పొరపాటున ఆరుద్ర సినీవాలి గ్రంథాలు రాసినట్లు చేర్చారు అందులో పేరుని. కానీ ఆ కాటూరి వారు కావ్యమాల గ్రంథం రాసే నాటికి ఆరుద్ర ఇంకా సినీవాలి కావ్యం రాయలేదు. మరి కాటూరి వారు చేసిన పొరపాటుని గమనించి వారం రోజుల్లోనే సినీవాలి కావ్యాన్ని రాసి ఆయనకు అందజేశారు ఆరుద్ర గారు. అంత గొప్ప వ్యక్తి. అలాగే చూడాలి మిత్రులారా, సినీవాలిలో మొత్తం 5 అధ్యాయాలు ఉన్నాయి. సినీవాలిలో నాయకుడు ఎవరంటే క్లర్క్ సూర్యారావు. సినీవాలిలో నాయకు ఎవరంటే ఊహా సుందరి. సినీ క్లర్క్ నాయకుడైన ఈ క్లర్క్ సూర్యారావు ఆత్మహత్యతో ముగిసే ఆరుద్ర రచన ఏది అంటే సినీవాలి. అలాగే నేడు అమావాస్యను ప్రారంభించి ఇది సినీవాలి అని ముగిసే ఆరుద్ర రచన కూడా సినీవాలి. అలాగే ఈ సినీవాలి ఆరుద్ర ఎవరికి అంకితం ఇచ్చారు? కొక్కర జగ్గయ్యకి ఇచ్చారు. ఈ సినీవాలి గ్రంథంలోనే శ్రీమంతుణ్ణి ప్రేమించడానికి ఆశపడుతుంది ఆధునిక నగరం అన్నారు ఆరుద్ర గారు. అలాగే నగరం నిన్ను ఆహ్వానిస్తుంది, నగరం నిన్ను ఉంచుకుంటుంది, మందు పెట్టి దక్కించుకునే పెళ్ళంలా కామిస్తుంది అన్నాడు కూడా ఇందులోనే సినీవాల్లోనే అన్నారు. జీవితం రేడియో సెట్కి భర్త ఏరియల్ అయితే భార్య ఎర్త్ అని కూడా ఇందులోనే చెప్పాడు సినీవాల్లోనే. మగవాడి జీవితం బైస్కిల్, దాని ముందు చక్రానికి బ్రేకు తండ్రి అయితే వెనుక చక్రానికి బ్రేకు భార్య అన్నాడు కూడా. ఇది మాట కూడా సినీవాల్లోనే అన్నాడు. ఇలా సినీవాలిలో 1, 2 కాదు, మంచి రచన చదివాక బౌన్ చేసినట్లు ఉండాలి అనే మాటలు కూడా ఇందులోనే వాడి. ఈ సినీవాలిలో దాదాపు ఎన్నంటే ఒక 13, 14 కొటేషన్లు ఇచ్చాడు. అర్థమైందా? అలాగే ఖరీదైన ఆడవాళ్ళ భర్తలు, ఖరీదైన పెంపుడు కుక్కలు అని కూడా సినీవాల్లోనే అన్నాడు. ఈ సినీవాలిలో ఆరుద్ర చెప్పిన పసిడి పలుకులు చాలా ముఖ్యమైన కొటేషన్లు, 14 వరకు ఇందులో కొటేషన్లు ఉన్నాయి. అలాగే సినీవాల్ తర్వాత మిత్రులారా, ఆరుద్ర గారు రాసినటువంటి ఇలా ఈ రచనలు మనం ఈ రకంగా మనం చదువుకోవాలి.
ఇలా మరికొన్ని రచనలు దాదాపు ఇలా 20 రచనలు ఉంటాయి, 20, 30 రచనలు ఉంటాయి. ప్రతి రచనని విమర్శనాత్మకంగా చదువుకొని అందులో ఉన్న విశేషాలు తెలుసుకొని మనం ప్రిపరేషన్ కొనసాగిస్తే ఎటువంటి ఎగ్జామ్ అయినా తిరుగులేకుండా కొట్టిపడేయచ్చు, పేపర్ ఎవరిచ్చినా. ఖచ్చితంగా అందుకే మన శ్రీ గాయత్రి అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు అకాడమీ 100% మీకు కాదు, 1000% మీకు న్యాయం జరుగుతుంది. సబ్జెక్టులు మీకు చాలా వర్త్ఫుల్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఆర్ట్ఫుల్గా మోడర్న్ పోయిటరీ అయినా, క్లాసికల్ పోయిటరీ అయినా, విమర్శ అయినా, భాషాశాస్త్రమైన, అలాగే వ్యాకరణమైన, అది తెలుగు టెక్స్ట్ బుక్ కంటెంట్ అయినా ఏదైనా మీకు వండర్ఫుల్గా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి, అంటే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సార్.